మిగిలిన అన్నంతో ఇలా స్వీట్ తయారు చేసుకొని తినడం వల్ల పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టకరంగా ఉంటుంది. 1 కప్పు రైస్ తీసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. అరకప్పు గోధుమ రవ్వ, అరకప్పు గోధుమ పిండి వేసి, చిటికెడు ఉప్పు వేసి, చిటికెడు వంట సోడా వేసి పాలతో ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా బాదాం షేప్లో తయారు చేసుకోవాలి. పిల్లలు ఎంతో ఇష్టకరంగా తింటారు. చాక్లెట్లు బదులుగా ఇలా తయారు చేసి ఇవ్వడం వల్ల పిల్లలు తింటారు. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి అందులో ఇలా దోరగా వేయించుకోవాలి. పానకం తయారు చేసుకోవాలి. బెల్లము, చక్కెర వేసి, యాలకుల పౌడర్ వేసి పానకం తయారు చేసుకొని పానకంలో ఇలా వేసుకొని 10 నిమిషాలు పక్కకు ఉండనిచ్చి సర్వ్ చేసుకోవాలి.